తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి షెఫ్ శ్రీనివాస్ గారు వచ్చారు. మరి ఆయన ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో శ్రీనివాస్ గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు ఒక తమిళనాడు డిష్ చేస్తున్నాం అండి. దట్ ఎరైచి పొరియల్ అంటారు, అంటే మటన్ ఫ్రై. ఇంకోటి వచ్చి స్టఫ్డ్ మష్రూమ్స్, అంటే మష్రూమ్స్ అందరూ మష్రూమ్స్ తో ఏం చేసుకోవాలని డౌట్ గా ఉంటుంది. స్టఫ్డ్ మష్రూమ్స్ చాలా బాగుంటుంది అండి, స్నాక్స్ గా తినడానికి చాలా బాగుంటుంది. ఓకే. ఈ రోజు శ్రీనివాస్ గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. ఇరైచి పొరియల్, స్టఫ్డ్ మష్రూమ్. మరి శ్రీనివాస్ గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారండి? ముందుగా ఎరైచి పొరియల్ చేస్తున్నాను. ఇరైచి పొరియల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పనిసరిగా అండి. ఎరైచి పొరియల్ తయారు చేయడానికి మటన్ కావాలి. అంటే ఈ మటన్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను. ఏంటంటే కొద్దిగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ఈ మూడు వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టానండి. తర్వాత సోంపు పౌడర్, అంటే ఫెనల్ పౌడర్, సోంపు పౌడర్ అంటారు. సోంపు పౌడర్, గీ, కోకోనట్ మిల్క్ అండి, థిక్ మిల్క్, అంటే కోకోనట్ని గ్రేట్ చేసి కొద్దిగా హాట్ వాటర్లో వేసి థిక్ మిల్క్ తీసి పెట్టుకున్నాం. ప్లస్ ఫైనలీ స్లైసెస్ చేసిన ఆనియన్స్, కారం, ఉప్పు, ఇవి కావాలండి. ఓకేనండి, మరి తయారు చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ఇందులో గీ వేస్తున్నాయండి. అంటే ఇది ఘీతో మంచి ఫ్లేవర్ వస్తుందని చేస్తున్నానండి. ఫ్రై కదండి, ఫ్రై కాబట్టి గీతో మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. గీ కాగిపోయిందండి, ఆనియన్స్ వేస్తున్నా. ఇది ఎరైచి పొరియల్ అనేది తమిళనాడు డిష్ అండి. అంటే చాలా ఇష్టంగా తింటారు తమిళ. ఇదేంటంటే ఈ ఫ్రై అనండి, కానీ కోకోనట్ మిల్క్లో ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అనండి. దీనికి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే చాలు. మటన్ మ్యారినేట్ చేసిన మటన్ వేస్తున్నాను. ఈ ఇరైచి పొరియల్లో మటన్ని మనం మ్యారినేట్ చేసుకున్నామండి. మటన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసి ఒక అరగంట సేపు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకునేందువల్ల ఉపయోగం ఏంటండి అసలు? అంటే టెండర్ అయిపోతుంది, అంటే త్వరగా, అంటే ఈ మ్యారినేషన్ అంతా మటన్ అబ్జర్వ్ చేసి త్వరగా కుక్ అవుతుంది. ఓకే, అంటే మసాలా కూడా మంచిగా అది అబ్జర్వ్ చేస్తుంది. ఫ్రై అయింది కదండి. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాం అండి. చూడ్డానికి క్రీమ్ లాగా ఉందండి, చాలా థిక్ గా అయ్యాయి మిల్క్ కదండి. థిక్ మిల్క్ తీసుకున్నాం కదండి. అంటే ఇప్పుడు ఇంత కోకోనట్ మిల్క్ రావడానికి మనకి ఒక కోకోనట్ యూస్ చేస్తాం, కొబ్బరి సరిపోతుంది, ఒక కొబ్బరికాయ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు యూస్ చేసాం కదండి. ఆ కొబ్బరి పాలు ఎలా తయారు చేసామంటే, కొబ్బరిని తురిమిన తర్వాత వాటిని, ఆ కొబ్బరిని గోరువెచ్చటి నీళ్ళలో కొంతసేపు ఉంచాలండి. ఆ తర్వాత కొబ్బరిని స్క్వీజ్ చేస్తే కనుక థిక్ పాలు మనకు వస్తాయండి. ఈ పాలు కూడా వేసిన తర్వాత కొద్దిగా, అంటే ఇది కుక్ అవుతుంది కదండి, పాలలో మటన్ కుక్ అవుతుంది. ఇందులో మనం కొద్దిగా ఫెనిల్ పౌడర్, అంటే సోంపు పౌడర్ వేస్తున్నాం అండి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇందులో. దీనికి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదండి. మసాలా కూడా పెద్ద స్పైసీ ఉండదండి. ఇది స్వీట్నెస్ ఉంటుంది కొద్దిగా ఈ ఫ్రైలో, ఎందుకంటే కొబ్బరి పాలు వల్ల స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి మూత పెడితే ఫ్రై అయిపోతుంది. మూత పెట్టమంటారా? మూత పెట్టండి. ఎంతసేపు కుక్ చేయాలండి? అంటే మటన్ కదండి, ఒక 10 minutes ఉంటే ఈ మిల్క్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ మటన్లోకి కొబ్బరి పాలు, సోంపు పొడి వేసి మూత పెట్టామండి. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం.
తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్